రైట్ సార్. నేను ఉండదు. ఒకటి అడుగుతాను. ఇప్పుడు మా అపార్ట్మెంట్‌లో 3 లిఫ్ట్‌లు ఉన్నాయి. నేను బ్రాండ్ పేరు చెప్పను. కానీ బ్రాండ్ పెద్ద పేరు బ్రాండ్. అవసరం ఆ! లేదండి. పెద్ద బ్రాండే. పెద్ద బ్రాండ్ కానీ అవసరం. ప్రతి వారానికి ఒకసారి ఆగిపోద్ది. ఒకటి సార్, దీంట్లో మీరు యాజ్ ఎ కస్టమర్‌గా క్వెషన్ అడిగినప్పుడు నేనేమంటా యెస్. అంటే సార్, ఆ! సేమ్ కంపెనీ వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారా? బయట వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తున్నారా? పాయింట్. ఓకే. సేమ్ కంపెనీ వాళ్ళు మెయింటెనెన్స్ చేస్తే ఒకవేళ బ్రాండ్ అనుకుందాం. హ్మ్. వాళ్ళ మెయింటెనెన్స్ సర్వీస్ చార్జెస్ ఎక్కువుంటాయి. అచ్చా! ఒకవేళ ఒక 1 ఇయర్, 2 ఇయర్ తర్వాత బ్రాండెడ్ వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారని చెప్పేసి లోపల లోకల్ పర్సన్, స్కిల్డ్ పర్సన్ ఎవరైనా ఉంటే వాళ్ళని హుహుహు. టై అప్ అవుతారు. ఓకే. వాళ్ళ వెర్షన్‌కొచ్చేసరికి ఏమైతదంటే సార్, అతను స్కిల్డ్ పర్సన్ అయితే అది చేసేస్తాడు. లేకపోతే ఏందంటే బ్రాండెడ్ వాళ్ళు ఎలా ఉంటాయంటే వాళ్ళ స్పేర్స్ అంటే అన్ని మెకానికల్‌గా దొరుకుతాయి. హ్మ్. కానీ ఎలక్ట్రికల్ సైడ్, కంట్రోల్ ప్యానెల్ సైడ్ దొరకవు సార్. దొరకపోవడం వల్ల ఇవి కొంచెం లోకల్ వేరే కంట్రోల్ ప్యానెల్ ఇవ్వాల్సొస్తది. ఓకే. ఇంకో ప్రాబ్లమ్ ఏమొస్తదంటే సార్, ఇప్పుడు ఒకసారి బ్రాండెడోళ్ళు వచ్చి ఎళ్ళిపోయిన తర్వాత లోకలోళ్ళు ఎంటర్ అయితే మళ్ళీ బ్రాండెడ్ వాళ్ళు రారు మీ దగ్గరికి. అచ్చచ్చా! ఆహాహా! హ్మ్. అది ఇక సార్. వాళ్ళు చేయి పెట్టారంటే వీళ్ళు రారిగ. రారు. ఇంకోటి ఇక్కడ కూడా దానికి తగ్గట్టు సూటబుల్‌గా మొత్తం మెటీరియలుంటాయి. హ్మ్. కాకపోతే నీ దగ్గరకు స్కిల్ పర్సన్ వచ్చారా లేదన్నది ఇంపార్టెంట్. అచ్చచ్చచ్చా! ఓకే. ఆ! టెక్నీషియన్. ట్రైన్డ్ టెక్నీషియన్ వచ్చాడా వస్తే లేదా అనేది చేయొచ్చు. అందరం ఇంపార్టెంట్. ఇక్కడ ఉన్న ప్రతి లిఫ్ట్ వాళ్ళు ఏదైనా బ్రాండెడ్ కంపెనీలో ట్రైన్ అయ్యి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఓకే. 90%. రైట్. సో, ఒక్కోసారి సడెన్‌గా ఈ లిఫ్ట్‌లు కూలిపోతుంటాయి గదా! వాటికి రీజన్ ఏంటి సార్? సార్ లిఫ్ట్ కూలిపోవడం అనేది అబద్ధం సార్. హ్మ్. 100% గ్యారంటీ ఇస్తున్నా. అవునా? మీరొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఓకే. ఎప్పుడైనా మీరు రోడ్ సైడ్ చూసుంటారు. ఒక లారీ యాక్సిడెంట్ అయ్యి ఏదో ఆగిపోయినప్పుడు ఇంకో లారీని గుంజుకుపోతుంటది. అవును. ఒక రోపే కడతారు. అవును. అవునా? అవును. అలాంటి లిఫ్ట్‌కి 4 రోపులుంటాయి. పడిపోవడం అని ఉండదు. ఆ! కాకపోతే దాని సెన్సారు మెకానిజం పనిచేయకపోవడం వల్ల దానికున్న ఫ్లోలో ఆటోమేటిక్‌గా దాని రేషియో లాగకుండా అదే స్పీడ్‌లో వచ్చి కిందకొస్తది. దానివల్ల స్ప్రింగ్ గుద్దుకుంటది. లోపల ఉన్న వాళ్ళు హైపర్ అయిపోతారు. టెన్షన్ అయిపోతారుగా. ఆ! అట్లా కొంచెం ఒక్కటే అదే స్పీడ్‌లో వచ్చినప్పుడు ఓకే. మొత్తం మోకాళ్ళు అవి ఇవి ఇరగడం జరుగుతది. ఇరగడం. డైరెక్ట్ కింద పడిపోవడం చాలా తక్కువ సార్. రోపులు ఓకే. తెగిపోవు. ఆ! ఆ సెన్సార్ అచ్చా! మెకానిజం పని సెన్సార్ చేయకపోవడం డైరెక్ట్ మెకానిజం. గుద్దుకుంటాయి కిందకి పోయి. హ్మ్. మరి అదే గదా డేంజర్ మరి. అదెట్లా దానికి అదే సార్. ఆ! ఒకటేందంటే సార్, నేను అందరికీ పబ్లిక్‌కి గాని, కస్టమర్‌లకి గాని ఒకటే ఇస్తున్నా సార్. లిఫ్ట్ వాళ్ళకి గాని ఎవరైనా ప్లీజ్. ఉన్నాయండి. ఆ! ఇప్పుడు కస్టమరు ప్రాపర్‌గా సర్వీసింగ్ చేపించుకోవాలండి. ఇప్పుడు ఒకళ్ళు ఒక ₹2000 అన్నారనుకోండి. వేరే వాళ్ళొచ్చేసి 1500 చేస్తారు. 1000 ఆ! అట్లా కస్టమర్ దగ్గర కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దీంట్లో రైట్. యాక్సిడెంట్ కావడానికి. రైట్. రైట్. ప్రాపర్ పర్సన్ కరెక్ట్‌గా చేసేవాడు కొంచెం క్వాలిటీ ఉన్నప్పుడు మెయింటెనెన్స్ సర్వీస్ చార్జ్ కొంచెం ఎక్కువ తీసుకుంటారు సార్. అట్లాంటివి హ్మ్. కొన్ని జరుగుతున్నాయి సార్. ఓకే. సో, మంచి టెక్నీషియన్‌తో చేయించుకోవాలి. చేయించుకోవాలి. కక్కుర్తి పడొద్దు. అంతే. ఇంత లక్షలు ఖర్చు పెట్టి లిఫ్ట్ పెట్టుకొని, అంతే సార్. మెయింటెనెన్స్ దగ్గర నెలలకు ఆ! ఏఎంసీ ఒక్కోసారి ఉంటుందా? మాకిప్పుడు లిఫ్ట్ ఏం ప్రాబ్లమ్ లేదండి. ఓ 2 నెలలతో రండి రండి. అట్లాంటివి కూడా జరుగుతున్నాయి. ఆ! ప్రాపర్ చెకింగ్ ఉండాలి ఎవ్రీ మంత్. ఓకే. ఎవ్రీ మంత్ చెకింగ్ చెక్ ఉండాలి. చేసుకోవాలి సార్. జనరల్ సర్వీస్ చేసుకోవాలి. ఆహాహాహా! నేనదే జూస్తున్నాను. హ్మ్. ఏంది ఇంత పెద్ద కంపెనీ లిఫ్ట్ అంటున్నారు. వారానికోసారి ఆగిపోతుంది. మళ్ళా వస్తున్నారు. మళ్ళీ రిపేర్ చేస్తున్నారు. మళ్ళీ ఆగిపోతుంది. అదే సార్, మీకు ప్రాపర్ టెక్నీషియను దొరికిండనుకోండి సార్, దాంట్లో కూడా చెప్తున్నాను నేను. అచ్చా! ఇప్పుడు ఎలా ఉందంటే సార్ మార్కెట్ ఈజీ అయిపోయింది. కొంత టెక్నీషియన్‌లో కూడా తప్పులున్నాయి సార్. ఓకే. ఎలాగంటే వాళ్ళు ప్రాపర్‌గా నేర్చుకోకుండా ఎలివేటర్ కంపెనీ పెడదామనుకోని ఇలాంటివి హ్మ్. జరుగుతున్నాయి సార్. హ్మ్. దానివల్ల ఈ మధ్య కాలంలో ప్రమాదాలు జరిగినాయి. ఎందుకంటే మార్కెట్ అనేది లోకల్‌కొచ్చేసింది సార్. అవును. ఇంతకుముందు మేము అహ్మదాబాదు, బాంబే అలా వెళ్లి కరెక్ట్. అవును. తెచ్చుకునేవాళ్ళము. ఇక్కడ లోకల్ అన్నీ దొరుకుతున్నాయి. దానివల్ల ఈజీ అయిపోయింది. హ్మ్. ప్రాపర్‌గా నేర్చుకోకపోవడం, ప్రాపర్‌గా వాళ్ళకి గైడ్‌లైన్స్ లేకపోవడం, అవును. ఒక 4, 5 నెలలు మార్కెటింగ్ చేసి లిఫ్ట్ కంపెనీ పెట్టడం, అబ్బా! దీనివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సార్. ఓకే. 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 రైట్. ఈ మధ్య రూమ్‌లెస్ మెషిన్స్ కూడా వచ్చాయి సార్ ఈ మధ్య. అవును సార్. ఏంటి సార్ అవి ఏంటి అట్లా? అది చాలా ప్రీమియం లిఫ్ట్ సార్, బావుంటాయి. హుహు. యాక్చువల్‌గా మనకి ఇప్పుడు రెగ్యులర్ లిఫ్ట్స్ చూసుకుంటే కింద గుంట ఉండాలి, అవును. పైన రూమ్ ఉండాలి. అవును. ఇవన్నీ ఉంటాయి కదా సార్. హ్మ్. ఇప్పుడు అలాంటివి అవసరం లేదు. ఓహ్! గేర్‌లెస్ లిఫ్ట్స్ వచ్చినాయి కదా! అవి వాటికి కింద రూమ్ అవసరం లేదు. అచ్చా! పైన రూమ్ అవసరం లేదు. కింద హ్మ్. మనం వాస్తు ప్రకారం గుంట తీయాలి, అన్ని అవును. ఇబ్బందులయితాయి కదా ఆ! సార్. ఆ! అలాంటిలో ఎస్పెషల్లీ ఇవి ప్రీమియం లిఫ్ట్స్ కిందకి బాగా వస్తాయి సార్. అచ్చా! విల్లాస్ ఇలాంటి వాటికి. ఆ! జనరల్‌గా మీరు ఇప్పుడు ఏ పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లు చూసుకున్నా కూడా రూమ్‌లెస్ లిఫ్ట్సే ఉంటాయి. ఇప్పుడు ఈవెన్ అచ్చా! మెట్రో గాని, ఓకే. ఓకే. మెట్రో స్టేషన్ చూస్తారు ఆ! కదా! ఆ! అవును. మీరు ఎయిర్‌పోర్ట్‌లో చూడండి. గేర్‌లెస్ లిఫ్ట్స్, రూమ్‌లెస్ లిఫ్ట్సే ఉంటాయి. అంటే మాకు తెలీదు ఎనకాల ఏముంటదో మాకు తెలీదు గదా! మీకు ఇప్పుడు తెలియదు కదా! యాహ్! రఫ్ యూజ్ ఉంటది. మీకు జీరో మెయింటెనెన్స్ ఉంటది. హుహు. లేటెస్ట్ టెక్నాలజీ ఓకే. బావుంటాయి సార్. ఎందుకంటే ఇప్పుడు సిటీలో స్థలాలు గూడా చాలా తక్కువుంటున్నాయి గదా! అవును. సో, కాంపాక్ట్ లిఫ్ట్స్ గూడా ఉంటాయా? అంటే ఇట్లా స్థలాలు తక్కువున్న వాళ్ళకి ఏం సొల్యూషన్ ఇస్తారు? సార్ స్థలము తక్కువున్నా, ఎక్కువున్నా ఇప్పుడు పాత బిల్డింగ్ ఉందనుకోండి సార్. అవును. ఎప్పుడో కట్టుంటారు. అవును. వాళ్ళకు లిఫ్ట్ ప్రొవిజన్ లేదు. అవును. ఏదో సెట్ బ్యాక్ ఉంటాయి కదా సార్. అవును. బాల్కనీ అటు ఇటు అవును. పూజ గదులు పలగొట్టి మస్తు చేసినాం. అవునా? బాల్కనీ పలగొట్టి చేసినాం. ఆ! ఎంతో 3 ఫీటో
4 ఫీట్ తీసుకున్నా కూడా దాంట్లో మనం కస్టమైజ్ లిఫ్ట్ చేసి ఇస్తాం అనమాట. అచ్చా 3-4 ఫీట్లలో చిన్న మినిమం సైజ్ కూడా, ఎందుకంటే కొంతమందికి ఏమో లగ్జరీ ప్రోడక్ట్ సార్, కొంతమందికి ఏమో పర్పస్ సాల్వ్ కావాలి. కరెక్ట్ ఎందుకంటే వాళ్ళు అప్పుడు బిల్డింగ్ కట్టినప్పుడు అంతా పర్ఫెక్ట్గా ఉన్నాం కదా, మనకి ఇప్పుడు ఏం అవసరం అని అప్పుడు లిఫ్ట్ ప్రొవిజన్ పెట్టలేదు వాళ్ళు. అలాంటి సమయంలో ఇప్పుడు మేము ఏంటంటే అవన్నీ కొంచెం సెగ్రిగేట్ చేసి పెడుతున్నాం సార్. ఓకే రైట్. ఇక లిఫ్ట్ పెట్టుకుంటే ఇంకో పెద్ద సమస్య కరెంటు బిల్లు. అమ్మో చాలా వస్తుంది అనేది ఒక భయం ఉంటుంది. అవును సో సార్, జెన్యూన్ లిఫ్ట్స్లో ఏమన్నా పవర్ సేవ్ చేసే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయా? 100% సార్. ఎట్లా అంటే సార్, ఇప్పుడు జనరల్గా లిఫ్ట్ ప్రాపర్గా వర్క్ చేసినప్పుడు, అసలు నువ్వు లిఫ్ట్ చేయడమే కరెక్ట్ చేసినప్పుడు చాలా ప్లస్లు ఉంటాయి సార్ దాంట్లో. మ్మ్. పవర్ సేవింగ్ కూడా ప్లస్సే. ఫర్ ఎగ్జాంపుల్ లిఫ్ట్ అనేది ఒక 2 ట్రాకుల మీద నడుస్తుంటుంది ఇట్లా స్మూత్గా. అవును. నువ్వు అలైన్మెంట్ కరెక్ట్ చేసినప్పుడు అది స్మూత్గా వెళ్ళింది అనుకోండి, మెషిన్ మీద లోడ్ పడదు. ఓకే. అది చేయనప్పుడు మెషిన్ మీద లోడ్ పడి అది చాలా గట్టిగా బలవంతంగా లాగుతూ ఉంటుంది. మీకు తెలియదు దాని ప్రెషర్. అదే కదా. అవును. దానివల్ల కరెంట్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు ఇన్స్టాలేషనే కరెక్ట్ చేసింది అనుకోండి, ప్రాపర్ టెక్నీషియన్ కరెక్ట్గా వరకు, పవర్ 30% సేవింగ్ అయ్యే అవకాశం ఉంది సార్. అదే నేను విన్నాను. జెన్యూన్ లిఫ్ట్స్ పెట్టుకుంటే 30% పవర్ సేవ్ అవుద్ది అన్నారు. ఉంటుంది సార్. సో దానికి అంటే ఏమన్నా స్పెషల్ మెకానిజం ఉంటుందా? మీరు ప్రాపర్ ఓన్లీ ప్రాపర్ వర్క్ చేయాలి సార్. దీంట్లో V3F అని డ్రైవ్ ఉంటుంది. అచ్చా. దానివల్ల మనకి క్వాలిటీ మెటీరియల్ వాడితే దాంట్లో డ్రైవ్స్లో కూడా ఉంటాయి సార్. ఓకే. ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ వస్తాయి, రెగ్యులర్ డ్రైవ్స్ కాకుండా. అవి వాడినప్పుడు చాలా బాగా కరెక్ట్గా యూజ్ చేసుకుంటుంది అది కరెంటు. సో ఇప్పుడు పాత ఇంట్లో మీరు ఎంతమంది అనుకున్నప్పుడు పాత అపార్ట్మెంట్ గుంత ఛాన్స్ ఉండదు. అవును. సో అలాంటప్పుడు ఏం చేస్తారు? గుంత అవసరం లేదు సార్ మనకి, అంటే ఆప్షన్ సార్. ఇప్పుడు గుంత తవ్వని దానికి తవ్విన దానికి కొంచెం ప్రైస్ వేరియేషన్లు వస్తుంటాయి. అచ్చా. వాళ్ళ బడ్జెట్ తగ్గట్టు మనం సో చేసిస్తాం. గుంత తవ్వకున్నా అవసరం లేదు, మీరు లిఫ్ట్ పెడతారు. తప్పకుండా. మన దగ్గర కస్టమర్ వచ్చిందంటే వాళ్ళకి ఎలా సూట్ అవుతుంది అనేది మేము కరెక్ట్గా ఇచ్చేస్తాం. ఇబ్బంది టైలర్ మెటీరియల్ మేము ఎక్స్పర్ట్. ఇప్పుడు మనిషి తగ్గట్టు షర్ట్ కుట్టినట్టే సార్, సింపుల్గా చెప్పాలంటే మీకు. దేని తగ్గట్టు దానికి ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. రైట్. నేను విన్నాను ఈ మన స్టాకర్ కార్ పార్కింగ్ సొల్యూషన్ సార్. ఇప్పుడు మీకు ఒక ఇల్లు ఉంది సార్, మీ ఇంటి లోపల ఒకటే కార్ పార్కింగ్ పెట్టుకునే ప్లేస్ ఉంది, మీకు 2 కార్లు ఉన్నాయి, బయట పెట్టాల్సి వస్తుంది. కరెక్ట్. ఒక కారు పైన ఇంకో కారు పెట్టుకోవచ్చు. మీరు రెగ్యులర్గా తీసే కారు కింద పెట్టుకోవాలి, రేర్గా తీసే కారు పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంటికి 4 కార్లు కూడా వచ్చేసిన పరిస్థితి. 4 కార్లు రోడ్ల మీద పెట్టుకుంటున్నారు. ఇప్పుడు యాక్చువల్గా మల్టీ లెవెల్ కార్ పార్కింగ్స్ వచ్చినాయి సార్. అవును. అది ఓన్లీ కమర్షియల్ స్పేసెస్లో పెడతాము. పర్సనల్ హౌస్కి అయితే స్టాకర్ ఒకటే సార్, 2 కార్స్ ఉంటే సరిపోతుంది. ఒక కార్ పైన ఒక కార్ పెట్టుకోవచ్చు. అలాంటిది మీకు ప్లేస్ ఎక్కువ ఉంది అనుకోండి, ఒక కార్ పైన ఒక కార్ అట్లా కూడా పెట్టుకోవచ్చు, 3 కార్స్ కూడా పెట్టుకోవచ్చు. పైన హైట్ లెవెల్ అంటే ఇప్పుడు బిలో 10 ఫీటే స్లాబ్ ఉంటుంది మనకి. ఓపెన్ ప్లేస్ ఉంటే అట్లా 2-3 కూడా పెట్టుకోవచ్చు. ఓపెన్ ప్లేస్ ఉంటే పెట్టుకోవచ్చు. సూపర్. సో మీరు దాంట్లో కూడా ఎక్స్పర్ట్స్ చేసినాం సార్. చేశారు అట్లా? చేసినాం సార్. ఇక్కడ బేగంపేటలో చేసినాము, ఇక్కడ బంజారాహిల్స్లో ఐ హాస్పిటల్ ఆపోజిట్ లైన్లో ఉంది సార్. లుక్ అండ్ ఫీల్ డిజైన్స్ ఎట్లా ఉంటాయి మీ సార్? అది కస్టమర్ని బట్టి ఉంటుంది సార్. అచ్చా. కస్టమర్ ఏది అడిగితే అంటే ఎలా అంటే సార్, ఇప్పుడు సింపుల్గా లిఫ్ట్ ఉంటుంది సార్, స్టెయిన్లెస్ స్టీల్ వచ్చి. కొంతమందికి బాగా డిజైనర్ క్యాబిన్ కావాలి, లోపల నాకు దేవుని బొమ్మ రావాలి, బ్యాక్ సైడ్ లెఫ్ట్ అండ్ రైట్ డిజైన్ షీట్ రావాలి. అచ్చా. లేకపోతే నేను ఫింగర్ ప్రింట్ పెట్టినప్పుడే లిఫ్ట్ పైకి పోవాలి, లేకపోతే నేను పాస్వర్డ్ పెట్టుకుంటా, లేకపోతే నా ఐరిస్ కంటి చూపుతో కూడా క్యాచ్ అవుతుంది. అన్ని సేఫ్టీస్ తోటి ఉంటాయి. వచ్చినాయి సార్.